ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భగవద్గీత భరతముని నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ చెక్ ఇతివృత్తంతో రేపు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వక్ఫ్ చట్టం ముస్లింల ప్రయోజనాలకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్సికు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తల వివరాలు: భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్రానికి ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించిందన్నారు. భగవద్గీత నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం దేశ జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణపై మంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేపు ఈ చెక్ అనే ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా దుకాణాలు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించాలని మంత్రి సూచించారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, బల్లిపాడు గ్రామాలలో 1,71,00,000 రూపాయలతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. బడ్జెట్లో జలవనరుల శాఖకు ప్రభుత్వం 18,019 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి పేర్కొంటూ, ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామనంటే ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 5 శంకుస్థాపనలే కాదు, 120-130 రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము. ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర మరి 3 రోజులు 5 రోజులు పడిగాపులు పడ్డారు. ఈవేళ మీరు నచ్చిన మిల్లుకి మీరు అమ్ముకుంటూ ఉన్నారు. రైతు సంక్షేమమే మా క్షేమమని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ పనులపై కేంద్ర మంత్రి నిన్న ఢిల్లీలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం 12,961 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఉందని, దీనిని 36,000 చదరపు మీటర్లకు విస్తరించనున్నామని చెప్పారు. ఏటా 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని విద్యుత్ టవర్ కూలిపోవడంతో నష్టపోయిన కొత్తపేట, ముమ్మిడివరం ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలోని రామచంద్రపురంలో విద్యుత్ టవర్ పునర్నిర్మాణ పనులను అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 132 kV ఇక్కడ సుందరపల్లి గ్రామంలో టవర్ పడిపోవడం జరిగింది. ఈ కరెంట్ సప్లై అనేది పూర్తిగా ఈ కోనసీమ అంతా ప్రభావం చూపించే పరిస్థితి. దీని వెంటనే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు వెంటనే దీన్ని వితిన్ 24 hours లో ఆల్మోస్ట్ ఆల్ ఈ సప్లై అనేది, ఈ పని అనేది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఆక్వా రైతులు విపరీతంగా ఇబ్బంది పడటం, అలాగే ఇక్కడ స్థానికంగా కూడా కొంత పంట నష్టం, అలాగే చెట్లు కూడా కొంత తీసేయవలసిన పరిస్థితి రావడంతో ఇక్కడికి సందర్శించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వక్ఫ్ చట్టం ముస్లింల ప్రయోజనాలకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యశాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మేము ఆ 2 సంవత్సరాలు మేము తలదూర్చే ప్రసక్తి లేదు. మదర్సాలు కూల్చేస్తారు, మస్జిద్దులు కూల్చేస్తారు, ఆస్తులు తీసేసుకుంటారు. ఎక్కడా కూడా ఇది జరగదండి. త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్ఏకు గరిష్ట వయో పరిమితిని పెంచుతూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గరిష్ట వయో పరిమితిని 42 నుండి 44 ఏళ్లకు పెంచినట్లు వయసు లెక్కింపునకు 2024 జూలై 1ను కటాఫ్గా తీసుకుంటున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మినహాయింపు ఈ ఒక్కసారికే లెక్కిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఎస్సి నియామక ప్రక్రియకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లకు అనుమతించడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్న కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, నా పేరు హేమ ప్రియాంక, నేను ఇప్పుడు 8 నెలల గర్భవతిని. ఈరోజు నేను ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో పోషణ పక్వాడ అనే కార్యక్రమానికి వచ్చాను. పౌష్టికాహారం గురించి బాగా చెప్తున్నారు. రక్తహీనత గురించి, బిడ్డ ఎదుగుదల, తల్లిపాల గురించి అన్ని బాగా చెప్తున్నారు. నెల మాకు గుడ్లు, పాలు, చిక్కీలు, బియ్యము అన్ని అందజేస్తున్నారు. అవి తిని నేను ఆరోగ్యంగా ఉన్నాను. చారిత్రక కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వారసత్వ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమూల్యమైన వారసత్వ సంపదను పరిరక్షించవలసిన అవసరాన్ని గుర్తించిన స్మారక చిహ్నాలు, కట్టడాల పరిరక్షణ అంతర్జాతీయ మండలి ICOMS 1982 ఏప్రిల్ 18వ తేదీన ఈ మేరకు తీర్మానం చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1983 సంవత్సరంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో అప్పటి నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం నిర్వహిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల కింద 2వ పంటకు వచ్చే నెల 5వ తేదీ నుండి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 లక్షలకు పైగా ఎకరాలకు 41 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహా మండలిలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జిల్లాలో నీటిపారుదల పనుల కోసం ప్రభుత్వం 18 కోట్ల రూపాయలను విడుదల చేసిందని పేర్కొన్నారు. కాలువలలో పూడికతీత పనులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశమున్న 332 మండలాల్లోని 3438 గ్రామాల్లో 67.31 కోట్ల రూపాయలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి నిన్న ఆయన జిల్లాల కలెక్టర్లతో వేసవిలో తాగునీటి సమస్యపై దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ కరువు ప్రభావిత ప్రాంత మండలాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భగవద్గీత భరతముని నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ చెక్ ఇతివృత్తంతో రేపు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.